గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బిందు సేద్యాన్ని డ్రిప్ ఇరిగేషన్ని ప్రవేశపెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. ఒక్క రైతుకు కూడా ఒక్క ఎకరాకు ఇప్పించిన పరిస్థితి లేదు రాయలసీమలో. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం మడకశిర నియోజకవర్గంలోనే దాదాపు 65 లక్షల రూపాయలు 51 లక్ష సబ్సిడీతో 12,000 ఎకరాలకి 6,000 మంది రైతుల కుటుంబాలకి ఈరోజు డ్రిప్ ఇరిగేషన్ని స్ప్రింక్లర్లని ఇవ్వడం జరిగింది. రైతు జనబాంధవుడు చంద్రబాబు నాయుడు గారు అనడానికి, రైతు పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు అనడానికి ఇదొక నిదర్శనం. రైతు ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలబడిపోతారు. రైతులకి గత 5 సంవత్సరాల్లో ఇన్పుట్ సబ్సిడీ కానీ, డ్రిప్ ఇరిగేషన్ కానీ, ఇరిగేషన్కి సంబంధించిన నీళ్లు కానీ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేయడం వల్ల రాయలసీమలో రైతులు అనేక కష్టాలు బాధలు అనుభవించడం జరిగింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, డ్రిప్ ఇరిగేషన్ కానీ, రైతులకు సబ్సిడీలు కానీ, మళ్ళీ రైతు సంక్షేమ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వచ్చిందనడానికి ఇది ఒక నిదర్శనం. ఎంతోమంది రైతులు రాష్ట్ర వ్యాప్తంగా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా